సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్తే. మన తెలుగులో దేవరా సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు రిలీజ్ అయ్యి తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా మూవీ రానుంది. ధనుష్ గారు హీరో. అంటే వరుస హిట్లు అంటే ఆ జోష్‌లో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఈ కుబేరా మూవీ గురించి అండ్ దేవరా హిట్ గురించి మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే దేవర పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేశారు కానీ, అది హిందీ బెల్ట్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు ఆ సినిమా. ఓకే. అందువలన 500 కోట్ల దగ్గర ఆగిందది. అంటే హిందీ బెల్ట్‌లో కూడా పెర్ఫార్మ్ చేయగలిగుంటే కనీసం 700 దాకా వెళ్ళుండేది ఆ సినిమా. వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం సౌత్‌లో బానే దానికి రిసెప్షన్ దొరికింది. పర్టిక్యులర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది ఆ సినిమా. 50 రోజులు ఆడింది. ఈ 50 రోజులు ఆడటం అనేది చాలా గొప్ప విషయం కింద చెప్పుకోవాలిప్పుడు. కాబట్టి ఒక పరిమితమైన ఘన విజయం సాధించినట్టుగా మాత్రమే చెప్పాలి. వాళ్ళు టార్గెట్ చేసిన మార్కెట్ అంతా కూడా వర్కౌట్ అవ్వలేదు దేవర సినిమాకి. అయితే ఇప్పుడు దాదాపుగా ప్రతి డైరెక్టరు, ప్రతి హీరో పాన్ ఇండియా కథల మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నారు. విచిత్రంగా పద్మారావు నగర్ కథలకి పరిమితమైనటువంటి డైరెక్టరు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలన్నీ కూడా అంటే సాధారణమైన లొకేషన్స్‌లోను, మామూలు వాతావరణంలోనూ నడుస్తాయి. ఎక్కడా కూడా ఒక బీభత్సం ఉండదు ఆయన సినిమాలో. ఏ సినిమాలోనూ. ఆయన 'డాలర్ డ్రీమ్స్' నుంచి మొదలుపెడితే ఆయన ఆడియన్స్‌కి బాగా రిజిస్టర్ అయింది 'ఆనంద్' సినిమా దగ్గర నుంచి. మామూలుగా మన ఇళ్లల్లో జరిగేటువంటి సంఘటనలతోనే ఆయన సినిమా నడుస్తుంది. ఆయన కాలేజీ డేస్ గురించి చేసినటువంటి 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలో కూడా మనకు తెలిసిన జీవితమే ఉంటుంది. అవును. తెలియని ఏదో విచిత్రమైనటువంటి వ్యవహారాలు ఉండవు. ఆయన క్యారెక్టర్లు కూడా చాలా నార్మల్‌గా బిహేవ్ చేస్తాయి. ఇది ఆయన పద్ధతి. అంటే పద్మారావు నగర్ సినిమాలు అంటారు వాటిని. అదొక జానర్‌ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన కూడా పద్మారావు నగర్ నుంచి బయటకొచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ ఓకే. కుబేరా టీజరు ఇవి చూస్తే ఆయన పద్మారావు నగర్ నుంచి బయటకొచ్చేసాడు. అంటే ఆయన శిష్యుడు కల్కి తీశాడు. ఓకే. ఇది శేఖర్ కమ్ముల దగ్గర పనిచేస్తున్నటువంటి నాగశ్విన్. ఆయన కల్కి లాంటి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసి కొంత క్రిటిసిజం ఉన్నప్పటికీ ఒక క్రిటికల్ హిట్ కొట్టాడు అతను. కొట్టాడు. 700 కోట్ల వరకు వాళ్ళు తీసుకెళ్ళగలిగారు ఆ సినిమాని. అలాగే పార్ట్ 2 మీద ఒక అంచనాలు బిల్డ్ చేయగలిగాడు అతను. ఇది నాగశ్విన్ సక్సెస్. సో తన కాంపౌండ్ నుంచి వెళ్ళిన కుర్రాడు ఆ స్థాయి విజయం సాధించడం, దానికి ముందు మహానటి అనేటువంటి ఇంకో సక్సెస్ ఉంది అతనికి. అలాగే అతను ప్లాన్ చేస్తున్న సినిమాలు కూడా విజయం సాధించాయి. అది సీతారామం కావచ్చు, లేకపోతే అదే బ్యానర్లో వచ్చినటువంటి జాతిరత్నాలు కావచ్చు. ఇలా అతను శిష్యుణ్ణి చూసి ఏదైనా ఒక పాన్ ఇండియా మార్కెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడా శేఖర్ కమ్ముల అనే డౌట్ వస్తుంది కుబేరా చూస్తే. కుబేరాలో ధనుష్తో పాటు నాగార్జున గారు కూడా ఉన్నాడు. నాగార్జునది కూడా కీలక పాత్రే. రష్మిక ఉంది. రష్మికకి నేషనల్ మార్కెట్ ఉంది. అలాగే నాగార్జునకు కూడా హిందీలో మంచి రిసెప్షనే ఉంది. ధనుష్కి కూడా ఉంది. సో తను తీసుకున్న ఆర్టిస్టులందరూ మార్కెట్ ఉన్నటువంటి ఆర్టిస్టులే. ఏదో మేరకు వాళ్ళ మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని వర్కౌట్ చేయొచ్చు. ధనుష్ ద్వారా సౌత్ ఇండియన్ మార్కెట్ కొంతవరకు గ్రాప్ చేయొచ్చు. వీళ్ళ ఇమేజ్తో హిందీ బెల్ట్లో ట్రావెల్ అవ్వటం పెద్ద కష్టమేం కాదు అనే ఉద్దేశంతో ఈ కుబేరా అనేది డిజైన్ చేశాడు శేఖర్ కమ్ముల. ఈ సబ్జెక్ట్ మీద కూడా రకరకాల చర్చలు ఉన్నాయి. అసలు కుబేరుడు అనే క్యారెక్టర్ మనకు తెలుసు. ఆయన కోటీశ్వరుడు. అంటే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినటువంటి దేవుడు. ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకుని అప్పు తీర్చడం కోసం వడ్డీ కాసుల వాడిగా మారిపోయాడు ఈయన.
తన పెళ్లికి అప్పు తీసుకుని. అవును. కాబట్టి కుబేరుడు అనే క్యారెక్టర్ గురించి ప్రపంచానికి తెలుసు. ఈ కుబేరాలో అంటే చాలా బిచ్చగాడి లాంటి క్యారెక్టర్ లాగా మొదలైంది ధనుష్ క్యారెక్టర్. కానీ కుబేరా అనేది టైటిల్. ఈ జర్నీ, ఈ ప్రయాణాన్ని ఏదైనా చెప్పబోతున్నాడా ఆయన అనేది ఒక డౌట్. దీనిలో రకరకాల ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కార్పొరేట్ స్కామ్స్, ఈ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. తద్వారా ఆయన పాన్ ఇండియా మార్కెట్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలడు. అలాగే ఈ మధ్య లక్కీ భాస్కర్ అనే సినిమా చూసాం మనం. అంటే బ్యాంకు స్కామ్స్ మీద కథ నడుస్తుంది. అది హర్షద్ మెహతా నేపథ్యంలో. ఇలా కార్పొరేట్ క్రైమ్స్ మీద ఈయన దృష్టి పెట్టి సినిమా డిజైన్ చేసుంటాడు కుబేరా అనేది ఒక సందేహం. ఏది ఏవైనా కానీ ఇదైతే నిజంగానే కార్పొరేట్ క్రైమ్స్ మీద సినిమా అయి ఉంటే దీనికి పాన్ ఇండియా స్కోపే కాదు, వరల్డ్ మార్కెట్ కూడా అవకాశం దొరుకుతుంది. తద్వారా తనని తాను పాన్ ఇండియా మార్కెట్కి, వరల్డ్ మార్కెట్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన శేఖర్ కమ్ముల. అందుకని ఇది బిగ్ స్కేల్లో చేశాడు. ఎక్కడ కూడా శేఖర్ కమ్ముల తరహా సన్నివేశ చిత్రీకరణలు కూడా కనిపించవు మనకి. రెండోది మ్యూజిక్ దగ్గర నుంచి ఆయన కొత్త దారిలో వెళ్ళాడు. దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు ఇప్పుడు తెర మీదకి. అలాగే రొటీన్గా ఆయన సినిమాలకి పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఎవరు కనిపించట్లేదు ఈ సినిమాకి. సో శేఖర్ కమ్ముల తనని తాను వేరేగా ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం ఒక కష్టం పడుతున్నాడు. ఆ కష్టం ఎలా ఉంటుంది తెర మీద అనేది చూడాలి. ఈ సినిమా కోసం జనాలు మాత్రమే కాదు, నాగార్జున కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఆయనకు కూడా చాలా గ్యాప్ వచ్చింది హిట్ వచ్చి. అందుకని ఈ సినిమా శేఖర్ కమ్ముల టాలెంట్ మీద నమ్మకం ఉంది ఆయనకి. ఆ నమ్మకంతోనే క్యారెక్టర్ చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఈ క్యారెక్టర్ ఏమిటి అనేది ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. ధనుష్తో నాగార్జున క్యారెక్టర్కి ఉండే రిలేషన్ ఏమిటో ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలే. ఇవన్నీ కూడా క్యూరియాసిటీ అంశాలుగా అలా క్లోజ్ చేసి ఉంచాడు. అంటే మీరు థియేటర్కి రండి తెలుసుకోండి అని చెప్పడమే.